ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తనపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును విత్డ్రా చేసుకోవాలని దళిత సర్పంచ్ను బెదిరిస్తూ టీడీపీ నాయకుడు తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అనకంబంబట్ల దళిత సర్పంచ్ మణిపై వేమరపల్లికి చెందిన టీడీపీ నాయకుడు జయప్రకాష్ నాయుడు బూతులతో విరుచుకుపడ్డాడు. తనతో పాటు తన అన్నపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే అంతు చూస్తామని బెదిరించాడు. కేసు వాపసు తీసుకోకుంటే నిన్ను నీ కుటుంబ సభ్యులను చంపేస్తామని దళిత సర్పంచ్ మణికి టీడీపీ నాయకుడు జయప్రకాష్ నాయుడు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో తిట్టినా బెదిరించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ కేసు మా అన్న పైన నా పైన పెట్టినారు, ఆమాత్రం పైన నువ్వు గాని రేపు ఇప్పుడు నిన్న మొన్న చెప్పినా ఏం లేదు. వాయిదా తీసుకున్నావు. ఓకే, ఇప్పుడు కేసు విత్డ్రాల్ చేసుకున్నందుకు అవుతుందే కాదు, 2 కావాలి మాకు. ఏమే బెదిరిస్తావా? బెదిరించేదా? పూతల బొట్లు కనపడకన్నా కొడతాను. ఎవడు దిక్కున్నా సార్ చెప్పుకో. కనపడకుండా కొడతాను. కనపడకుండా కొడతావా? రేపే ఎంపీడీ ఆఫీస్ లో పూతల బొట్లు మీ ఇంటికి వచ్చి కూడా కొట్టమంటే కూడా కొడతాం. సరే కొట్టేయండి అట్లయితే. దిక్కుండే చోట కూడా నీ దిక్కుండే నాకు చెప్పుకో. కాదబ్బా కొట్టేయండి, ఏముంది అట్లా రెడ్డి కొట్టాను, శ్రీకాంత్ రెడ్డి కొట్టినాము. నువ్వెంత మాకు లెక్క? కరెక్ట్. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావా? మీకోసం పిల్లలంతా కోర్టు చుట్టూ తిరుక్కో. ఎట్లా రెస్పెక్ట్ తో మాట్లాడవా? బుచ్చిలో రెస్పెక్ట్ తో మాట్లాడవా? నాన్న కూడా తిట్టినారు, ఎస్ఐ మేము తిట్టినామా? రెస్పెక్ట్ తో మాట్లాడుంటున్నా నేను. మా పార్టీ వాళ్ళు సార్ నీ సపోర్ట్ చేస్తే నమ్మేసం కోరుకుంటా. సరే మా పార్టీ వాళ్ళకి పూతల పట్టుకు ఎన్ని రమ్మంటారు? ఇప్పుడే మా పార్టీ మీటింగ్ అయింది, వస్తున్నారా? నిన్న అయిపోయింది చాప్టర్. కనపడి కొట్టమంటాను. మా వాళ్ళు కాదు, మా పార్టీ కాదు, మా సీఎం కూడా భయపడం. ఏడున్నాడు, ఏడ కొడితే కనబడి నువ్వు తిక్కునే సార్ చెప్పుకో. పూతలపట్లో కనబడాలంటే పోయి విత్డ్రాల్ చేసి కేసు, లేకపోతే మా ఎమ్మెల్యే ఉన్నారు మా పక్కే తెలుసుకున్నారు.